ఓం నమ శివాయ. పార్వతీ పరమేశ్వర సమేత శ్రీ ఈశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. అందరికీ ఈశ్వర అనుగ్రహం ఉండాలి. నమో కృష్ణ, నమో కృష్ణ. భగవంతుడు ఒక్కడే, సృష్టి ఒక్కటే, కానీ మనం అనేక రూపాల్లో పూజిస్తున్నాం. ఇదే మన ధర్మం, మన జ్ఞానం. ఇంత గొప్ప జ్ఞానం ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టాక మనం ఇంకా ఎంత గొప్పగా జీవించగలగాలి. ఈ జ్ఞానం కనుక వారసులమని మనం పదే చెప్పుకుంటూ ఉన్నాం. అందరూ చెప్తూనే ఉన్నారు, నాయనా మీరు పిరికి వాళ్ళు కాదు, బానిసలు కాదు, మీరు గుణహీనులు కాదు, అద్భుతమైనటువంటి బ్రహ్మాండాలను సైతం గ్రహించినటువంటి ఒక జ్ఞానభూమిలో, పుణ్యభూమిలో, ధర్మభూమి మీద జీవిస్తున్నారు. మీరు దానికి వారసులుగా గుర్తించుకొని ఆ దారిలో ప్రయాణించండి. అప్పుడు మహోన్నతులు అవుతారు అందరూ కూడా. మనం పుట్టిన దానికి తల్లిదండ్రులకు, మరి భారతదేశమాతకు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరిహెత్తి. మాతృభూమి కన్నా తల్లి కన్నా మాతృభూమి గొప్పది. ఎందుకంటే మాతృభూమి క్షేమంగా ఉంటే తల్లిదండ్రులు అందరూ మనం కూడా క్షేమంగా ఉంటాం. కనుక అది స్వర్గం కన్నా కూడా ఎంతో గొప్పదని చెప్తారు అని అంటుంటే, సంస్కరణలు, సంఘ సంస్కర్తలు ఉంటారు అనేక మంది. సంఘంలో జరిగే దురాన్యాయాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలకు అనుగుణంగా అనేక మంది హింసించబడుతూ ఉంటారు. వాటిని సంస్కరించి ఇలా కాదు బతకాలి, ఇలా బతకండి అని చెప్పడమే సంస్కర్తల యొక్క ముఖ్య. సంస్కారము అనే దానికి మలరడం తప్పే లేదు. ఇది తెలియని అనేక మంది ఇంకా మన మధ్య తిరుగుతూనే ఉన్నారు. సంస్కారం అనే దానికి అర్థం తెలియదు, సంస్కారం అనే భాష కూడా తెలియదు, దాని భావం కూడా తెలియదు, కానీ జీవించేస్తూ ఉన్నారు. కానీ నీ యొక్క కుమార్తె మహాజ్ఞాని కాబోయేటటువంటి జ్ఞానవంతురాలు. ఇంత జ్ఞానవంతురాలు సరస్వతి, సాక్షాత్తు సరస్వతి ఆమె నాలుక మీద ఉంది. ఆమె నాలుక మీద ఉంది కాబట్టి ఈమె ఇలాంటి అడుగుతుంది. అడిగినప్పుడు మనం తెలిసింది చెప్పాలి, తెలియకపోతే తెలుసుకొని చెప్తాము అని చెప్పాలి. ఇది విషయం. చూడమ్మాయి, సంస్కారము అనే దానికి దాని స్వరూపము, స్వభావం రెండు కావాలి. అంటే దానికి ఏ రూపంలో ఉంది, అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది, రెండే. రూపము అంటే మనము కళ్ళున్నాయి, ముక్కుంది, పంచ జ్ఞానేంద్రులు ఉన్నాయి, వాటి చేసేటటువంటి ఒక స్థితిని రూపము అంటాం. దాని ద్వారా చేయబడేదే స్వభావము అంటాం. అంతే కదా. ఇప్పుడు నీవు మనిషి రూపం, జ్ఞానం ఉంది, జ్ఞాన రూపానికి స్వరూపం ఇదంతా కూడా నీ స్వరూపాలే. అందరం ఒకటే స్వరూపం కాదు. ఉండాల్సింది ఉండాలి. ఈ బుర్రలో ఉండాల్సింది ఉండకూడదని ఉంటే అది ఎందుకు పనికిరాని మట్టి బుర్ర అంటారు. దాన్ని చాలామంది అంటుంటారు. అర్థం చేసుకోకపోతే వెంటనే ఏమంటారంటే, ఇట్టి మట్టి బుర్రగా ఉండవు కదరా అంటారు. ఇలాంటివి మనకి ఎన్నో ఉన్నాయి. నీవు అడిగింది సంస్కారము అంటే ఏమిటి అని. మొదట మనం సంఘజీవులం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సంఘంలో, ఒక సమాజంలో మనుషుల మధ్య జీవిస్తున్నాము. ఇప్పుడు ఈ సంఘానికి కొన్ని హద్దులు, అదేవిధంగా కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు, ఆచారాలు ఏర్పరచుకున్నారు. ఎవరు? మన పూర్వ జ్ఞానులు, ఆప్తవాక్యం అని చెప్తారు. వాళ్ళు ఇలా అలవర్చుకోవడం దేనికి అంటే మన మేలు కోసం. మనమంతా కూడా తెలివి కలిగి బతికితే మనకు సుఖమే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మనం ఆనందపడితే మన తల్లిదండ్రులు ఆనందపడతారు, తల్లిదండ్రులు ఆనందపడితే భగవంతుడు ఆనందపడతాడు. ఇలా ఇవన్నీ ఒకదానితో ఒకటి, ఇలా ఒకదానికొకటి వాడికి ఏర్పడి ఉంటుంది. నువ్వు ఇప్పుడు అడిగింది మొట్టమొదటి, నీకు సంస్కారం అనే దానికి మొదటి సూత్రం ఏమంటే, ఇది తల్లిదండ్రులు చెప్పి ఉండొచ్చు, తల్లిదండ్రులు చేస్తే పిల్లలు చేస్తారు, తల్లిదండ్రులు చూసి పిల్లలు నేర్చుకుంటుంటారు కొన్ని విషయాలు. ఇది మనం గ్రహించాలి. ఒక తల్లి తన బిడ్డను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? తన ధర్మాన్ని నిర్వర్తించాలి. పిల్లలు కూడా అనుసరిస్తారు. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయి, ఇది అందరికీ తెలుసు. లక్షణాలు వస్తాయి, రూపురేఖలు వస్తాయి.
మరి గుణగణాలు కూడా రావాలి కదా. కనుక ఫోటో ఉంది, ఆ ఫోటోలో వాళ్ళ అమ్మ నాయన ఫోటో పెట్టుకొని ఉంది, దానికి నమస్కరిస్తూ ఉంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఆ తర్వాత భగవంతుడికి నమస్కరిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, తన భర్త ఎక్కడ ఉద్యోగానికి, మా తండ్రి ఇలా పొలానికి వెళ్తుంటాడు పల్లెకి, అప్పుడు ఆయనకి కావాల్సిన సమకూర్చి ఆయనకి పాదాలకు నమస్కరిస్తుంది. ఇది సంస్కారం అంటే. నీ తల్లి చేస్తున్న పని నువ్వు చూసి గ్రహించాలమ్మా. దీన్ని సంస్కారం. తల్లి ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ, మాం రక్షమ్మ, శరణు ప్రభు శరణు.